నమస్కారం. మేము విజయ్ కుమార్ గంట. చాలాసార్లు మనం గుంపులో వెళ్తుంటాం, లేదా ఎక్కడో రద్దీ ఉండే ప్రాంతంలో ఉంటాం, ఎక్కడో చిక్కుకొని ఉంటాం. కొన్ని సందర్భాల్లో సరదాగా హుషారుగా నడుచుకుంటూ వెళ్తాం. ఈ సందర్భాల్లో చాలామంది మనకి తారసపడతారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు కాబట్టి వాళ్ళని చూసి తల పక్కకి తిప్పుకుని వెళ్ళిపోతాం. కానీ వాళ్ళని పలకరిస్తే తప్పేంటి? పోనీ ఒక చిన్న చిరునవ్వు నవ్వితే తప్పేంటి? ఒక కీలకమైనటువంటి విషయం గమనించాలి. మన చుట్టుపక్కల అనేకమైన ఇళ్ళు ఉంటాయి. ఈ ఇళ్లలో ఎవరు మనతో మాట్లాడరు, కానీ మనల్ని గమనిస్తూ ఉంటారు. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి పలానా ఆయన తెలుసా అని అంటే ఈ చుట్టుపక్కల ఇలా వాళ్ళు తెలుసు అదిగో అని చెప్తారు. కానీ అటువంటి వారిని సైతం మనం పలకరించాం. ఎదురు పడిన వారిని పలకరించాము. కానీ పలకరిస్తే తప్పేంటి? పలకరిస్తే ఎలా ఉన్నావు? బాగున్నానండి, ఎనఫ్. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కొంతమంది ఆసక్తితో బాగున్నానండి, మీరేం చేస్తారు, మీ పేరేంటి అంటారు. మనం మన పేరు చెప్తాం, వాళ్ళ పేరు చెప్తాం. అది శాశ్వతమైనటువంటి స్నేహబంధానికి దారితీస్తుంది. స్నేహం అనగానే చేతులు కట్టుకుని పట్టాలు వేసుకుని ఎగరటం, లేదా ఇంకొకటి చేయటం కాదు. లేదా కప్పు టీని నలుగురు పంచుకొని తాగటం కాదు. ఒకరితో ఒకరు ఆత్మీయంగా మాట్లాడుకోవటం అంటే గంటల తరబడి కాదు. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరేం చేస్తారు? నేను అలా చేస్తాను. ఇవి చాలా చిన్న మాటలు, కానీ ఈ చిన్న మాటలు మన పట్ల ఎదుటివారిలో లోతైనటువంటి ఆప్యాయతని, అనుబంధాన్ని పెంచుతాయి. అందుకే చాలామంది ఫారిన్ కల్చర్ అంటూ ఉంటారు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఎక్కడికి పోయినా నీకు స్నేహితులు ఎలా ఏర్పడతారని. నాకు ఎవరి ద్వారానో తెలిసిన చిన్న సూచి పాటిస్తాను. అదేంటంటే, ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళండి, లేదా చిన్న అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు వెళ్ళండి. అక్కడ కొత్త వాళ్ళు కనిపించగానే ఆ దేశస్తులు హాయ్ అంటారు. హాయ్ అని మనం కూడా హాయ్ అన్నాం అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోతారు పెద్దగా. ఒక్కోసారి మనం ఎక్కడి నుంచి వచ్చాము అని అడుగుతారు. సో పలకరిస్తే తప్పులేదు.